సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించిన భూములను గూగుల్కు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భక్తుల విశ్వాసాలను మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం చంద్రబాబు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు మండిపడ్డారు. గూగుల్ సెంటర్కు కేటాయించిన అప్పన్న భూములను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అవసరాలకే వినియోగించాల్సిన దేవాలయ భూములను కూటమి ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయిస్తుంది. సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించిన 160 ఎకరాల భూమిని గూగుల్కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు. సార్, దేవాలయ అవసరాల కోసమే వాడాల్సిన భూములను ఇతర అవసరాలకు వాడే అవకాశం ఉందంట. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మేము హిందూ ధర్మ రక్షకులం పరిరక్షకులం లేకపోతే సనాతన ధర్మం అది ఇది అని మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఏదో చెప్తారు పెద్దలు సామి చెప్పినట్టు వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు అతి పవిత్రమైనటువంటి శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ గిరి ఏదైతే ఉందో ఆ కొండ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా 24 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఏదైతే చేస్తారో ఆ కొండని అందులో ఆ గిరిలో కొంత భాగాన్ని ఆ పవిత్ర స్థానంలో కొంత భాగాన్ని స్వామివారి కైంకర్యం కోసం పువ్వులు కూరగాయలు తులసి వనాన్ని పెంచే ఒక 160 ఎకరాలు పవిత్రమైన భూమిని ఈరోజు పెట్టుబడుల పేరుతో చంద్రబాబు నాయుడు గారి గూగుల్ సంస్థ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వారి అధికార పత్రిక అనుకోవచ్చు లేకపోతే కూటమికి సంబంధించిన పాంప్లెట్ అనుకోవచ్చు, అందులో ఒక కథనం కూడా రాయటం జరిగింది. సో అప్పన్న స్వామికి ఏటా 26 కోట్ల రూపాయల ఆదాయమని ఒక పత్రికలో ఈరోజు మనం చూసాం, వారికి సంబంధించిన పత్రికలో. ఇదే ల్యాండ్కి సంబంధించి 2 రకాల అక్కడ అనుమానాలు. ఒకటి, ఇది అతి పవిత్రమైన స్థలం, గిరి ప్రదక్షిణ గిరిలో ఒక భాగం. రెండో అంశం, దీన్ని ముడసర్లావ రిజర్వాయర్ని ఆనుకునుంది. దీన్ని కనుక ఇక్కడ పరిశ్రమ తీసుకొస్తే ఆ రిజర్వాయర్కి పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఆ ప్రాంతంలో పర్యావరణానికి ఇబ్బంది కలగడంతో పాటు వాటర్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో వనరులు అయితే ఏవైతే ఉన్నాయో సింహాచలం కొండ నుంచి ఆ వనరులన్నీ కూడా ఆ రూటింగ్ అంతా కూడా దెబ్బతిని రేపు నీటి ఎద్దడి కూడా ఈ నగరానికి వచ్చే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి స్వామీజీలు ఎవరైతే ధర్మ పరిషత్తు ధర్మ రక్షకులు ఉన్నారో ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో ఏదైతే ఈరోజు సింహాచలం పవిత్రమైన గిరి ప్రదక్షిణ భూమిని ఎవరైతే కేటాయిస్తున్నారో దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న స్వామివారి భక్తులు కావచ్చు అది పీఠాధిపతులు కావచ్చు స్వామీజీలు కూడా స్పందించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పవిత్రమైన అప్పన్న స్వామి భూములను గూగుల్ డేటాకు ఇవ్వకూడదని చట్టం చెప్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు గూగుల్ సంస్థకు భూములను కేటాయిస్తున్నారని వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజు నాయుడు, విశాఖపట్నం.